మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మారిపోవడం, తన గురించి ఇంతలా ఆలోచించడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను రాధని అందరూ ఎలా చూసుకోవాలని కోరుకున్నానో మేమందరం అలాగే చూసుకునేవాళ్ళం. నువ్వు ఒక్కదానివే తన విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉండేదని అనిపించింది. ఇప్పుడు నువ్వు కూడా ఇంత కేర్ తీసుకుంటున్నావంటే చాలా థ్యాంక్స్ అక్క. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా? నువ్వు ఇష్టపడిన రాధ నాకు పరైదవుతుందా చెప్పు? నా ఇంటి మనిషిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అయినా ఈరోజు ఇంత ఆలస్యమైందేంట్రా? అకౌంట్స్ అన్ని చూసేసరికి ఈ టైం అయిందక్క. సరేరా, నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అందరం కలిసి భోంచేద్దాం. సరే అక్క. చాలా సంతోషమే. నువ్వు పొద్దున్నే తేనె తీసుకొచ్చినప్పుడే నాకెంతో ఆనందం అనిపించింది. ఇప్పుడు ఇలా చేస్తుంటే చూడ్డానికి ఇంకా బావుంది. ఇంకా చాలండి, మీరు ఇలా పడుతూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నీతో ఇదే వచ్చింది రాదా. అందరి గురించి నువ్వు ఆలోచిస్తావు కానీ నీకు ఎవరైనా సహాయం చేస్తానంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. అన్నట్టు మన ఊరి చివర పొలాల మధ్యలో ఒక వేప చెట్టుంది. అది ప్రకృతి మధ్యలో ఉంది కాబట్టి ఆ చెట్టు నుంచి వచ్చే గాలి చాలా బాగుంటుందని అందరూ అంటారు. అదీ కాక ఆ చెట్టును మేమంతా దేవతా వృక్షంలా చూస్తాం. నేను కూడా కడుపుతో ఉన్నప్పుడు ఆ చెట్టు కిందకి వెళ్లి నిలబడేదాన్ని, ఆ గాలిని పీల్చేదాన్ని. అందుకే ఇదిగో బంగారు బొమ్మలాంటి కూతురు నాకు పుట్టింది. నువ్వు కూడా రేపొకసారి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళు, నేనే తీసుకెళ్తాను. అక్కడ కాసేపు ఉంటే ఆ గాలితో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇప్పుడు అంత దూరం ఎందుకమ్మా? ఇది పల్లెటూరే కదా, ఇక్కడ గాలి స్వచ్ఛంగానే ఉంటుంది, పొల్యూషన్ ఏముండదు. సత్య, ప్రతిదీ నువ్విలా కల్పించుకోకు. రాధా, జయప్రద చెప్పింది నిజమేనమ్మా. దాన్ని మేము అమ్మవారు వృక్షంగా చూస్తాం. కొండ మీదున్న దేవతకి మరో రూపంగా ఆ చెట్టుని అందరం భావిస్తాం. తను చెప్పింది కదా, నువ్వక్కడికి వెళితే నిజంగానే మంచి జరుగుతుంది. జయ, నువ్వే తీసుకెళ్లి తీసుకునిరా. ఏంటక్క, రాధని అమ్మవారి చెట్టు దగ్గరికి తీసుకెళ్తావా? అవును మావయ్య, తీసుకెళ్తానంటుంది. ఓ పంచే సత్య, సాయంగా నువ్వు కూడా వెళ్ళు. నాకు వెళ్లాలనే ఉంది, కానీ రేపు రైస్ మిల్లో కొత్త యూనిట్ బిగించడానికి వస్తున్నారు. నేను అక్కడ ఉండాలి. భలేవాడివి తమ్ముడు, నేనున్నాను కదా, చూసుకుంటానని చెప్తున్నానుగా. నా మీద నమ్మకం లేదా? సరే అక్క, జాగ్రత్తగా తీసుకురా. ఏంట్రాదా, రేపు వెళ్దామా? అక్కడికి వెళ్ళిన తర్వాత మార్పేంటో నీకే తెలుస్తుంది. అలాగేనండి, మీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి? చెప్పావు కదా నా ఇష్టమని. ఇక చూడు, నా ప్రాణం అడ్డు పెట్టైనా నిన్నెలా కాపాడుకుంటాను, ఎలా చూసుకుంటానో నువ్వే చూద్దువుగాని. ఏంటి, యుద్ధరంగానికి తీసుకువెళ్తున్నట్టు ప్రాణాన్ని అడ్డు పెడతాను అంటావేంటి? వెళ్లేది మన ఊర్లోకే కదా, అలాంటి మాటలు మాట్లాడకూడదు. పదండి, అందరం భోంచేద్దాం. అమ్మా, ఇప్పుడే చేతులు కడుక్కొనొస్తాను. అదేంటి, భోంచేద్దామనుకుంటే నువ్వు అక్కడికి వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? నిన్నొక మాట అడగాలనుకుంటున్నానమ్మా, అడగొచ్చా? ఏంటి? నేను నీ కన్న తల్లిని, నన్ను అడగడానికి పర్మిషన్ అడుగుతావేంటి? నువ్వు నిజంగానే మారిపోయావా అమ్మా?
అడుగుతున్నది నిన్నేనమ్మా. నువ్వు నిజంగానే మారిపోయావా? ఆ అనుమానం నీకెందుకొచ్చింది? నువ్వేంటో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నానమ్మా. నన్ను ఈ ఇంటికి కోడల్ని చేయడానికి నువ్వెంతవరకు తెగించావో అన్ని విషయాలు నాకు తెలుసు. అలాంటిది నువ్విప్పుడు రాధ విషయంలో ఇంత పాజిటివ్గా మారావు అంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నిజం చెప్పమ్మా, ఇదంతా నాటకమే కదా? బావుంది. నన్ను కన్న తల్లి నన్ను నమ్మింది, కానీ నేను కన్న కూతురు మాత్రం నన్ను అనుమానిస్తోంది. ఈ పరిస్థితిని నేను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నీకోసం ఎంతగానో ఆలోచించి ఈ అమ్మ మారింది అన్న ఆలోచన నీకెందుకు రావడం లేదు? నేనేం పాపం చేశానే? చూడమ్మా, కన్నీళ్లు పెట్టుకుంటేనే సమాధానం దొరుకుతుంది అంటే చాలా మంది ఏడుస్తూనే ఉంటారు. కానీ ఏడవడం వల్ల బాధ తగ్గుతుందేమో గాని సమాధానం మాత్రం దొరకదు. నాకు సమాధానం కావాలి. సరేనే, నేను మారిపోయానా లేదా అనే కదా నీ అనుమానం? ఎందుకు మారకూడదు? నువ్వే చెప్పు. నేను ఎన్నో తప్పులు చేశాను. ఇప్పుడు ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాను. ఇంట్లో అందరూ నాకు వ్యతిరేకమైపోయారు. నా అనుకున్న వాళ్లే నన్ను శత్రువుగా చూస్తున్నారు. ఏ కూతురు గురించైతే నేను ఆలోచించానో ఆ కూతురే నన్ను అసహించుకుంటున్నప్పుడు ఇంకా నా బతుకెందుకు అనిపిస్తోంది. నేను ఎవరి కోసం ఇదంతా చేశానో ఆలోచిస్తే అప్పుడు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది. అందుకే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాను. ఎవరి విషయంలో అయితే నేను తప్పుగా ప్రవర్తించానో ఆ రాధకి సేవ చేయటం వల్లే నేను చేసిన తప్పులకి కొంచెమైనా పశ్చాత్తాపం దొరుకుతుందని ఇలా చేస్తున్నాను. అది తప్పు కాదు కదా? మనిషి అన్నాక మారుతారు కదా? నన్ను మార్చింది మీరే. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకెంత బాధగా ఉంటుంది. అమ్మా, నేను నిన్ను అనుమానించాను అంటే దానికి ఒక కారణం ఉంది. నువ్వు చేసే పనులు ఎవరి ఊహకే అందకుండా ఉంటాయి. అందుకే ఇప్పుడు కూడా అదంతా నటనేమో అనుకున్నాను. కానీ నీ కన్నీళ్లతో నువ్వు చెప్పిన మాటల వల్ల ఇప్పుడు నాకు నమ్మకం కలిగిందమ్మా. నువ్వు మారిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒక్కటే ఒక్క బాధ. నువ్వు చిన్నప్పటి నుంచి ఒక కలగన్నావు. ఈ ఇంటికి కోడలుగా రావాలని, మీ మామయ్య జీవితంలో ఉండాలని అనుకున్నావు. కానీ అది మాత్రం జరగట్లేదు. ఆ బాధ తప్ప నాకింకే బాధ లేదు. అమ్మా, మనం ఎన్నో అనుకుంటాం, కానీ దైవం ఇంకోలా చేస్తుంది అని అమ్మమ్మ చెప్తూనే ఉంటుంది కదా. ఆ అమ్మవారు మావయ్యకి రాధకి రాసి పెట్టింది. ఆవిడ రాసిన రాతని నువ్వు కానీ నేను కానీ ఎలా తప్పిస్తాం? నేను మావయ్యని ఇష్టపడ్డాను, కాదనను. కానీ మావయ్య రాధని ఇష్టపడ్డాడు. ఎంత అభిమానంగా చూసుకుంటున్నాడు. ప్రేమించడం అంటే ఏదో విధంగా సొంతం చేసుకోవాలి అనుకోకూడదమ్మా. ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. మావయ్య రాధతో ఉంటేనే బావుంటాడు. నేను ప్రేమించే నా మావయ్య బావుండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నా మనసుకి నేను నచ్చజెప్పుకుంటున్నాను. నా గురించి నువ్వు ఇదంతా చేశావని నాకు తెలుసమ్మా. కానీ ఇప్పుడు అదంతా మర్చిపోయి నువ్వు కూడా మారిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పదమ్మా, భోంచేద్దాం. పిచ్చి సత్య ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, కానీ నేను తల్లిని, నా కూతురు జీవితాన్ని కోరుకుంటాను. నీ ఇష్టాన్ని చంపేసి దానికి ఇంట్లో స్థానాన్ని నేను ఎలా ఉండనిస్తాను? ఈ ఆస్తిని దానికి ఎలా అప్పగిస్తాను? అందుకే నేను నటిస్తున్నాను. నా నటన్ని ఇప్పుడు నువ్వు కూడా నమ్మేశావు. ఇక రాధని ఎవ్వరూ కాపాడలేరు.